మన ప్రభుని యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్ననో అక్కడ స్వాతంత్ర్యము ఉన్నను. పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు ఎవరిని ఆధారము చేసుకొని అనంటే ఇజ్రాయేల్ ప్రజలను ఆధారము చేసుకొని అపొస్తలుడైనటువంటి పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు పరిశుద్ధమైనటువంటి గ్రంథములు ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనము చూసుకుంటాం. చూడండి, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము 13వ వచనంలో, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గల వారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు ఆ ధర్మశాస్త్రం అనే ముసుగులను జీవిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. స్వాతంత్రము లేనటువంటి వారుగా ఉన్నారు. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ చేత ఎవరైతే నడిపింపబడతారో వారు స్వాతంత్రముగా ఉంటారు. అందుకని మనం ఏదోని తోటలో ఆదాము గారికి అవ్వగారికి స్వాతంత్రం ఇస్తూ వచ్చినాడు దేవుడు. ప్రతి దాని మీద, జంతువుల మీద, ఆకాశ పక్షుల మీద, తర్వాత ప్రతి దాని మీద, మొక్కల మీద, ప్రతి దాని మీద దేవుడు వారికి స్వాతంత్రం ఇస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు స్వాతంత్రము ఇస్తూ వచ్చినాడు. కానీ వారు ధర్మశాస్త్రం అనే ముసుగు మీద జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వారి మనసులు కఠినములాగుతూ వచ్చినాయి. వారి మనసులు ఎంతో కఠినముగా, మూడు బారినటువంటి కఠినము కలిగినటువంటి హృదయాలుగా ఉన్నాయి. చలనము లేనటువంటి కఠినాలు, మెత్తని మనసులైనటువంటి జీవితములు, ఎంతో భయంకరమైనటువంటి హృదయము కఠినము చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు అనుకున్నటువంటిదే నిజం, వారు ఆలోచిస్తూ ఉన్నటువంటిదే నిజం, వారు వెళుతున్నటువంటి మార్గమే నిజం, వారు చూస్తున్నటువంటి చూపులే నిజం అని కఠినము పరుచుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఆ కఠినం ఏమిటి? ధర్మశాస్త్రము చదువున్నప్పుడు వారి యొక్క హృదయములు కఠినముగా ఉన్నటువంటి ముసుగుతో జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుని వాక్యము ఇక్కడ చూస్తే మనము చూడండి, నేటి వరకు మోషే గ్రంథము వారు చదువున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడును. మరియు వారి మనసులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ప్రభు కొట్టివేస్తూ వచ్చినాడు, స్వాతంత్రం ఇస్తూ వచ్చినాడు. ధర్మశాస్త్రములో జీవిస్తున్నటువంటి ప్రజలు కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, కాలుకు కాలు అని వాళ్ళు ఉన్నటువంటి ఆ సందర్భాలలో ప్రభుని యేసుక్రీస్తు వారు కొట్టివేస్తూ వచ్చినాడు. అది స్వాతంత్రం ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక మీరు కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ, కాలుకు కాలు, ఎవరూ అలాగ చేయకూడదు. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి, నీ శత్రువుని ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి, ప్రతి వారిని ప్రేమించాలి. ఇక కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ అని ఏది ఉండకూడదు. కాండాలలో చూస్తే మనకి మాట కనబడుతూ ఉంటుంది. 5 కాండాలలో చూస్తే మనకి మాట కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాగ ఉండకూడదు. పొరుగు వారిని ప్రేమించాలి, పొరుగు వారిని దగ్గరికి తీసుకోవాలి. నీకు ఎవరైనా హాని చేస్తే వాడిని ప్రేమించాలి. నేను ఎవరైనా హింసిస్తే వారి గురించి ప్రార్థన చేయాలి. నేను ఎవరైనా దుఃఖపెడితే వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నిన్ను ఎవరైతే శపిస్తారో వారి గురించి నువ్వు ప్రార్థన చేసి వారిని దీవించాలి. కాబట్టి కీడుకు కీడు అనేటువంటిదిగా ఉండకూడదు. ధర్మశాస్త్రం ప్రకారంగా నడవటానికి మీరు వీరు లేదు. ప్రభుని యేసుక్రీస్తు వారు కొట్టివేసినాడు. ఆ ముసుగుని బానిసత్వం నుంచి బయటికి రండి, స్వాతంత్రులుగా ఉండండి అని చెబుతున్నటువంటి మాటలు. ఎప్పుడైతే ప్రభు తట్టు తిరుగుతారో, వారి ముసుగు తీసివేసుకుంటారో అప్పుడే వారి జీవితంలో మార్చబడతాయి. వారి హృదయం ప్రభువు వైపుకి ఎప్పుడు తిరుగును అప్పుడే వారి ముసుగు తీయబడును. అప్పుడే వారి ముసుగు తీయబడుతుంది. ఆ ముసుగు ఎప్పుడైతే తీయబడుతుందో స్వాతంత్రం వస్తుంది. ప్రభు ఆత్మచేత నడిపించబడినటువంటి వారుగా ఉంటారు. దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. దేవుని ఆత్మచేత నడిపించబడుతూ రావాలి.
దేవుని యొక్క పోలిక చొప్పున నడిపించబడుతూ రావాలి. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ఆలోచన కలిగినటువంటి వారుగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు, నేను యేసుక్రీస్తుని పోలి నడిచినటువంటి ప్రకారముగా మీరును నన్ను పోలి నడుచుకోవాలి. కాబట్టి అప్పుడు దేవునిలో నడిచేటువంటి వారముగా, దేని వైపు తిరిగేటువంటి వారముగా ఉండాలి. తద్వారాగా మనము స్వాతంత్రముగా జీవించేటువంటి వారముగా ఉంటాం. ఇజ్రాయేల్ ప్రజల వలె ధర్మశాస్త్రం ప్రకారముగా జీవించకూడదు. ముసుగు అనే బానిసత్వంలో ఉండకూడదు. పాపం అనే బానిసత్వంలో ఉండకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి లోక మర్యాదలు, లోక నటన, లోక వేషధారణ కలిగినటువంటి జీవితము, బంధించబడినటువంటి జీవితము, చెరసాల కలిగినటువంటి జీవితము ఉండకూడదు. కాబట్టి స్వాతంత్రముగా జీవించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మతో నింపబడుతూ రావాలి. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ చేత నడిపించినటువంటి వారము స్వాతంత్రముగా ఉంటాము. ఇలాగ పాప బంధకాలు ముసుగు వేసుకున్నటువంటి వారముగా ఉంటే మనం బయటికి రాలేము. ఇజ్రాయేల్ ప్రజల వలె మనము కూడా బయటికి రాలేము. బాప్తిసం తీసుకున్నాము కదా, మారు మనసు పొందినాము కదా అని మనము కూడా ముసుగుతో జీవిస్తూ ఉంటాము. మన యొక్క బ్రతుకులు మారవు, మన యొక్క జీవితాలు మారవు. మారు మనసు తగినటువంటి క్రియలు జీవించేటువంటి వారముగా ఉండము. ఎందుకని ధర్మశాస్త్రము వారు చదువుతున్నప్పుడు వారు ముసుగు వారి హృదయాల మీద ఏ విధంగా ఉంటుందో మనము దేవుని ఆత్మచేత లేనప్పుడు, దేవుని ప్రేమ లేనప్పుడు, దేవుని యొక్క స్వరూపము లేనప్పుడు మనము కూడా ముసుగు వేయబడినటువంటి వారముగానే ఉంటాము. కఠినమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారముగానే ఉంటాము. ఇంకెక్కడ వస్తుందండి? దేవుని వైపు తిరిగితేనే ఇది సాధ్యమవుతుంది. దేవుని ఆత్మచేత నడిపించబడితేనే ఇది సాధ్యమవుతుంది. దేవుని ఆత్మ కావాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. దేవుని ఆత్మతో నడిపించబడినటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క సుగుణాలతో, దేవుని యొక్క ఆలోచనలతో నడిపించబడినటువంటి వారముగా ఉండాలి. తద్వారాగా మన జీవితం స్వాతంత్రముగా ఉంటుంది. స్వాతంత్రం లేకపోతే పాప బంధకాల్లో ఉండి ధర్మశాస్త్రము చదివినప్పుడు వారు ధర్మశాస్త్రాన్ని ముసుగులో ఏ విధంగా బతుకుతూ ఉన్నారో మనము కూడా మన యొక్క పాత స్వభావం, పాత సంగతులు, పాత ఆలోచనలు, పాపపు రోగములు, పాపపు తలంపులు, పాపపు జీవితము అనే ముసుగు మన హృదయాలను కూడా కఠినపరుస్తూ ఉంటుంది. ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. అలాగే రకాలుగా ఈ లోకంలో ముసుగుతో జీవించేటువంటి వారముగా, ముసుగు పైకి మనము ముసుగు తీసి మాట్లాడినటువంటి వారముగా ఉంటాము. ప్రేమతో మాట్లాడినటువంటి వారముగా ఉంటాము. ఎటువంటి ద్వేషములు, కక్షలు, విభేదాలు లేనటువంటి వారముగా ఉంటాము. కానీ ఎవరు దేవుని ఆత్మచేత నడిపింపబడుతారో వారందరూ స్వాతంత్రముగా ఉంటారు. దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటిది దేవుని యొక్క పరిపూర్ణటువంటి స్వాతంత్రముగా ఉంటారు. ముసుగుతో జీవించేటువంటి వారి యొక్క జీవితము బానిసత్వం నుంచి బయటికి రారు. ముసుగు తీసుకున్నాము అని అనుకుంటారు, కానీ వాటన్నిటి నుంచి బయటికి రాలేరు. వారి యొక్క మాట, వారి యొక్క తలంపులు, వారి యొక్క అవిధేయత, వారి యొక్క లోబడినటువంటి విధానము, తిరుగుబాటు ఇజ్రాయేల్ ప్రజల్లో చూస్తూ ఉంటాము. ధర్మశాస్త్రం ప్రకారముగా నడిచేటువంటి వారుగా ఉన్నారు. దేవుడు వాటిని కొట్టివేసి దేవుని యొక్క ఆత్మచేత నింపినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని వైపు తిరిగితే మనకు స్వాతంత్రం వస్తుంది. ఏ స్వాతంత్రము? పాపము నుంచి, ఈ లోకమైనటువంటి ముసుగు నుంచి స్వాతంత్రముగా జీవించడానికి, ఆత్మచేత జీవించబడినటువంటి వారముగా ఉండటానికి. ఈ లోకంలో బానిసత్వము, బ్రిటిష్ పరిపాలన పేద ప్రజలను బానిసత్వముగా పరిపాలిస్తున్నప్పుడు మనకు కూడా స్వాతంత్రం వస్తూ వచ్చింది. వారికి బానిసత్వం నుంచి విడుదల వచ్చింది. అలాగా నేటి దినాల్లో కూడా మనకు బానిసత్వం పోవాలి అంటే ఈ ముసుగుని పాప రోగాలు పోవాలి. ఈ ముసుగు ధర్మశాస్త్రం అలాగే ఇజ్రాయేల్ ప్రజలకు బానిసత్వము ధర్మశాస్త్రం అయితే మనకు కూడా ఏ ముసుగు అంటే రకరకాల ముసుగులు ఉంటాయి. రకరకాల జీవితాలు, రకరకాల మాటలు, రకరకాల తలంపులు, రకరకాల చెడు చూపులు, ఈ ముసుగు ఎప్పుడైతే పోతుందో మనము కూడా ధర్మశాస్త్రం ప్రకారము కాకుండా ప్రభు యేసుక్రీస్తు వారి చేత మనము కూడా స్వాతంత్రముగా జీవించడానికి అవకాశము ఇస్తున్నాడు దేవుడు. ప్రభు తట్టు తిరగాలి, ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు చూడాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన ఇచ్చినటువంటి ఆత్మను నింపుకుంటూ రావాలి. ఆయన ఇచ్చినటువంటి ఆత్మను నింపుకుంటూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి వారముగా ఉండాలి. అప్పుడు మన యొక్క కఠినమైనటువంటి హృదయం నుంచి
మూడుబారినటువంటి జీవితం నుంచి, మన యొక్క చెడు మాటల నుంచి, చెడు చలంపుల నుంచి, పాపముల నుంచి ముసుకొని భయంకరమైనటువంటి ఈ మొత్తము ముసుగులే. బాప్తిసం తీసుకున్నామని, మారు మనసు పొందినామని, మేము అది చేస్తున్నామని, ఇది చేస్తున్నామని హెచ్చు తగ్గులు కలిగినటువంటి వారుగా ఉంటారు. భేదాభిప్రాయాలు కలిగినటువంటి వారుగా ఉంటారు. ప్రేమ లేనటువంటి వారుగా ఉంటారు. ఈ మొత్తము ముసుగులే. వీటన్నిటిని తీసివేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మచేత నడిపించబడితే అప్పుడు స్వాతంత్రం వస్తుంది. బ్రిటిష్ పరిపాలన బానిసత్వం కలిగినటువంటి వారికి ఏ విధంగా స్వాతంత్రం వచ్చిందో, వారి యొక్క బానిసత్వం నుంచి ఎప్పుడైతే విడుదల వచ్చిందో అప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది. మనము కూడా ఈ లోకం అనేటువంటి నటన, మర్యాదన, ఇవి ధర్మశాస్త్రము వారికి ఏదైతే బానిసత్వముగా ఉంటుందో, ఈ లోక సంబంధమైనటువంటి ముసుగు మనము కూడా తీసినప్పుడు ప్రభు ఆత్మచేత నడిపించబడినటువంటి వారముగా ఉంటాము. తద్వారాగా దేవుని యొక్క ఆత్మచేత మనము నింపబడినటువంటి వారముగా ఉంటాము. దేవుడి తట్టు తిరగాలి, ఆయన వైపు తిరగాలి, ఆయన ఆత్మచేత నడిపించబడినటువంటి వారముగా ఉండాలి. అప్పుడు మన యొక్క మనసులు మెత్తగా ఉంటాయి. ప్రేమ, సంతోషం, ఆనందము ఉంటుంది. ఆత్మఫలాలు కలిగినటువంటి జీవితముగా ఉంటుంది. ఇలాగ లేకపోతే మన మనసు ఎప్పుడు కఠినముగానే, ఎప్పుడు చిరుబురులు ఆడుకున్నటువంటి వారుగానే, ద్వేషములతో, కలహములతో, మచ్చరములతో ఉన్నటువంటి వారుగానే ఉంటాం. ఎందుకని హృదయం కఠినమైపోతూ వచ్చింది. వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడట్లా, వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడట్లా, వాళ్ళ జీవితం మీకు అంతే ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ దేవుడు కొట్టివేస్తూ వచ్చినాడు. దేవుని ఆత్మచేత స్వాతంత్రంగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనల్ని కూడా అలాంటి ధన్యత ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ స్వాతంత్రం ఇస్తూ వచ్చినాడు. ఆయన అమూల్యమైన, ప్రశస్తమైన, నిర్దోషమైనటువంటి రక్తము చేత మనం కొన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ కలవరి శిలువలో కొట్టివేస్తూ వచ్చినాడు, ముసుగు నుంచి కొట్టివేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము కూడా నేర్చుకోవాలి. ఈ ముసుగు, కఠినమైనటువంటి హృదయం నుంచి మనము తప్పించబడి మెత్తన స్వభావంగా దేవుని ఆత్మచేత నడిపించబడి స్వాతంత్రములుగా జీవించాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాగ ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధనాన్ని బట్టి వందనాలు, స్తుతిరాలు చెల్లిసిన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మా యొక్క హృదయంలో కూడా కఠినంలో అవుతూ వచ్చినాయి ప్రభా. దయతో మనం కూడా క్షమించండి, ముసుగు నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభు. ఆత్మచేత ప్రభు, మీ యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి వారముగా, స్వాతంత్రములుగా ఈ లోకమైనటువంటి ముసుగు నుంచి మమ్మల్ని తప్పించండి. మీ ఆత్మచేత స్వాతంత్రులుగా మమ్మల్ని నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్క కుటుంబంలో లోతైన కార్యం జరిగిస్తున్నామని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నామని ప్రార్థన చేస్తూ, ఈ నా ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.